రీసెంట్గా ఆఫ్ఘాన్ కాన్సులర్ జనరల్ ఆవిడ పేరు జాకియా వర్దాక్, ఆవిడ పైన భారతదేశంలో కేస్ రిజిస్టర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ కాన్సులర్ జనరల్ ఆవిడ సీనియర్ మోస్ట్ డిప్లొమాట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకున్న డిప్లొమాట్స్లో సీనియర్ మోస్ట్ అనమాట. అండ్ ఓన్లీ ఫీమేల్ డిప్లొమాట్. ఆఫ్ఘన్లో జనరల్గా ఫీమేల్ డిప్లొమాట్స్ తక్కువ ఉంటారు, ఆవిడ ఫీమేల్ డిప్లొమాట్. ఆవిడని ఇండియా కేసారు. ఇప్పుడు కాదు, అష్రఫ్ గనీ ప్రభుత్వం టైంలో. ఇండియా ఇప్పటికి కూడా ఆవిడని గుర్తిస్తుంది. అష్రఫ్ గనీ ప్రభుత్వం టైంలో అపాయింట్ అయిన ఈ డిప్లొమాట్స్ని గుర్తిస్తుంది అనమాట. అయితే రీసెంట్గా ఒక పెద్ద ఉదంతం జరిగింది ముంబై ఎయిర్పోర్ట్లో. ఈ ఆఫ్ఘన్ డిప్లొమాట్ ఈవిడ దుబాయ్ నుంచి ముంబై ఎయిర్పోర్ట్లో దిగింది. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కస్టమ్ క్లియరెన్సెస్ కోసం జనరల్గా 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటి రెడ్ ఛానల్, ఇంకోటి గ్రీన్ ఛానల్. రెడ్ ఛానల్లో వెళ్తే కనుక మేము డ్యూటేబుల్ కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాము, మా పైన ట్యాక్స్ వేయండి అని చెప్పి అన్ని రిసిప్ట్స్ చూపించి ఏమైనా ట్యాక్స్ ఉంటే కట్టి వెళ్తారు. రెండోది గ్రీన్ ఛానల్, మా దగ్గర అటువంటివి ఏమీ లేవు, మేమేమీ తీసుకురావట్లేదు, ఏమీ క్యారీ చేయట్లేదు అని వెళ్తారు. ఈవిడ గ్రీన్ ఛానల్లో వెళ్ళిపోతుంది. జనరల్గా డిప్లొమాట్స్ని కూడా వాళ్ళకి ఇమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట, వాళ్ళని చెక్ చేయరు ఎయిర్పోర్ట్లో ఆర్డినరీ సిటిజన్స్ని చేసినట్టు. సో ఈవిడ బయటికి వెళ్తున్నప్పుడు ఈవిని చెక్ చేశారు. కారణం ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వాళ్ళకి ఒక న్యూస్ అందింది, టిప్ ఆఫ్ అందింది అనమాట. ఈవిడ అబ్జెక్షనబుల్ గూడ్స్ లేదా కస్టమ్స్ ఎగవేసి ఏదో క్యారీ చేస్తుంది అని చెప్పి. చివరికి ఈవిని చెక్ చేస్తే ఈవిడ బాడీ లోపల, అంటే శరీరం లోపల మనం చూస్తే కనుక డ్రెస్ లోపల, నీస్ లోపల, పొట్ట లోపల, ఇట్లా చాలా చాట్ల 25 కేజీల బంగారం పెట్టుకుని ఆవిడ ట్రావెల్ చేసింది. 25 కేజీస్ ఆఫ్ గోల్డ్ అనమాట. దాని వర్త్ ఎంతంటే 18 crores రూపీస్, 18 కోట్ల రూపాయలు. ఇంత బంగారం పెట్టుకుని ఈవిడ క్యారీ చేస్తూ వచ్చింది. మీకు తెలుసు గోల్డ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, గోల్డ్ పైన కస్టమ్స్ డ్యూటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఫారెన్ నుంచి గోల్డ్ తీసుకురావడంలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. చాలామంది దుబాయ్కి వెళ్ళి బంగారం కొనుక్కొచ్చుకుంటుంటారు, కానీ దానికి పరిమితులు ఉంటాయి. ఇన్ని గ్రామ్సే కొనుక్కురావాలి, దానికి బిల్స్ తీసుకురావాలి, రిసిప్ట్స్ చూపించాలి. అక్కడ ఎయిర్పోర్ట్లో మనం ట్యాక్స్ కట్టామని చూపించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ షాప్స్లో మనం ఏదైతే ట్యాక్స్ డబ్బులు కట్టామో ఆ ట్యాక్స్ మనం ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ చూపించి రిఫండ్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దుబాయ్లో పరిమితమైన బంగారం మనం కొనుక్కుంటే ఆ ట్యాక్స్ డబ్బులు మనకు రిటర్న్ వస్తాయి. ఇవన్నీ రూల్స్, ఇవన్నీ దాటేసి ఒక డిప్లొమాట్గా ఉండి ఆవిడ 25 కిలోల బంగారం తీసుకొచ్చేసింది భారతదేశానికి దుబాయ్ ఎయిర్పోర్ట్లో. దాంతో ఆవిడని జనరల్గా చెక్ చేయరు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎయిర్పోర్ట్ బయటికి వచ్చేసరికి ఆవిడని చెక్ చేశారు డిఆర్ఐ వాళ్ళు. మనకి కస్టమ్స్ సంబంధించి ప్రత్యేకమైన ఒక వింగ్ ఉందన్నమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పి. వాళ్ళు చాలా చట్టాలు చూస్తుంటారు, స్మగ్లింగ్ కానీ, గోల్డ్ స్మగ్లింగ్ కానీ, కస్టమ్స్ డ్యూటీస్ ఫెయిల్యూర్స్ కానీ. దీనిలో వైల్డ్ లైఫ్ యాక్ట్ సంబంధించి చూస్తారు, యాంటిక్విటీస్ యాక్ట్ కానీ, అంటే ఏదైనా పెద్ద పురాతనమైన వస్తువులు అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటుంటే, లేదా కస్టమ్స్ యాక్ట్, కాఫీ పోజా, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనమాట. ఈవిడ పైన కేసు బుక్ చేసింది కస్టమ్స్ యాక్ట్ కింద, కానీ ఈవిని అరెస్ట్ చేయలేదు. యాక్చువల్గా డిప్లొమాట్కి ఇమ్యూనిటీస్ ఉంటాయి. హోస్ట్ కంట్రీలో ఆవిడని చాలా బాగా ట్రీట్ చేయాలి, వాళ్ళని గెస్ట్ లాగా ట్రీట్ చేయాలి. మనం హోస్ట్ కంట్రీ అనమాట. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అని చెప్పి ఒక కన్వెన్షన్ ఉంది. దానిలో డిప్లొమాట్ బ్యాగ్ని చెక్ చేయకూడదు, డిప్లొమాట్స్ని ఎయిర్పోర్ట్లో చెక్ చేయకూడదు, ఇట్లా చాలా రూల్స్ ఉంటాయి. తర్వాత డిప్లొమాట్స్ని హోస్ట్ కంట్రీలో అరెస్ట్ చేయకూడదు, ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి రూల్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి కాబట్టి ఈవిని అరెస్ట్ చేయలేదు. కాకపోతే ఈవిని చెక్ చేయడం జరిగింది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. దాంతో ఈవిడ క్యారీ చేస్తే గోల్డ్ మొత్తం దొరికిపోయింది అనమాట. సిమిలర్గా ఇలాంటి కేసే 3 సంవత్సరాల క్రితం కేరళలో జరిగింది. ఆ టైంలో స్వప్న సురేష్ అనే ఆవిడని కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి చాలామంది అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ సీఎంకి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనమాట. ఆ కేసు చాలా పెద్ద కేసు. డిప్లొమాట్ బ్యాగ్లో దాదాపు అప్పట్లో 30 కిలోల బంగారం అనుకుంటా తీసుకొస్తున్నారు డిప్లొమాట్ బ్యాగ్లో పెట్టుకుని. ఆ బ్యాగ్ని తిరువనంతపురంలో ఉన్న యుఏఈ కాన్సులేట్లో డెలివర్ చేయబోతున్నారు. సో ఇంత ఆ కేసులో మనం గమనిస్తే కనుక గవర్నమెంట్ అఫీషియల్స్, పొలిటీషియన్స్, డిప్లొమాట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చాలా పెద్ద కేసు అయింది. కాఫీ పోజా, కస్టమ్స్ యాక్ట్ అన్ని యాక్ట్లు అప్లై చేశారు ఆ కేసులో. సో అటువంటి స్కామే ఇప్పుడు జరిగిందనమాట. సాధారణంగా మనం గమనిస్తే కేరళలో గోల్డ్ మార్కెట్ చాలా పెద్దది. అండ్ మీకు ఫారెన్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తే
అక్కడ దుబాయ్లో చాలా తక్కువ రేటుకి గోల్డ్ దొరుకుతుంది, కస్టమ్స్ డ్యూటీస్ అక్కడ ఉండవు. మీరు దుబాయ్లో గోల్డ్ సౌకులు కనుక చూసారంటే అక్కడ వేలాడదీస్తారనమాట. మన భారతదేశానికన్నా అక్కడ మన వస్తువులు తక్కువ రేటు దొరుకుతాయి, ప్యూర్ గోల్డ్ అనమాట. అక్కడ గోల్డ్ సౌకులకి వెళ్తే కనుక మనకి వేస్టేజ్ ఛార్జెస్ అవి వేయరు. సో చాలామంది అక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటుంటారు. కొంతమంది లేడీస్ ఆశపడి దుబాయ్ ఎయిర్పోర్ట్లో చేతులకి వేసేసుకుని మెడలో వేసుకుని వస్తారు గోల్డ్ కొనుక్కుని. సో అవన్నీ చిన్న చిన్నవి, చైన్స్, గాజులు ఇలాంటివి. కానీ ఇలా గోల్డ్ బార్స్ స్మగుల్ చేసుకుని రావటం అనేది కేరళలో కూడా బాగా పాపులర్. అంటే దొరికితే కొంతమంది డైరెక్ట్గా దొరుకుతున్నారు, కొంతమంది దొరకట్లేదు. గోల్డ్ స్మగ్లింగ్ అనేది 1970s, 80s, 90s వరకు కూడా షిప్పుల్లో జరిగేది. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే నౌకల ద్వారా జరిగేదన్నమాట. కానీ ఈ 2000 తర్వాత 2010, 2011 నుంచి కూడా అంటే వై ఆఫ్ ఫ్లైట్స్ జరుగుతుందన్నమాట గోల్డ్ స్మగ్లింగ్. 2018-19 ఫిజికల్ ఇయర్లో, 2018-19 ఫిజికల్ ఇయర్లో కేరళ ఎయిర్పోర్ట్లోని వివిధ ఎయిర్పోర్ట్లో కేరళలో దాదాపు 251 కేజెస్ ఆఫ్ గోల్డ్ని పట్టుకున్నారంట. 251 కిలోల గోల్డ్ని పట్టుకున్నారు. ఏది ఓన్లీ కేరళ ఎయిర్పోర్ట్స్లోనే, కేరళలో వివిధ ప్రాంతాల్లో. అక్కడి నుంచి మనం గమనిస్తే నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ 2019-20 ఫిజికల్ ఇయర్లో కేరళ ఎయిర్పోర్ట్స్లో దాదాపు 540 కేజీల గోల్డ్ పట్టుకున్నారంట. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ ఇన్సిడెంట్, ఆ స్వప్న సురేష్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది 1 ఇయర్గా జరుగుతుంది. అప్పుడు 1 ఇయర్గా జరుగుతుంటే చివరిలో పట్టుకున్నారనమాట. దాదాపు 136 కిలోల గోల్డ్ అలా వాళ్ళు స్మగిల్ చేసి కేరళకి తీసుకొచ్చారంట. జనరల్గా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ కానీ, డిప్లొమాట్ బ్యాగ్స్ని చెక్ చేయొద్దని కానీ ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే, ఒక దేశానికి వచ్చిన డిప్లొమాట్ ఎటువంటి భయం లేకుండా ఆ దేశంలో బతకగలగాలి. ఒక దేశం నుంచి విదేశాలకు వస్తారు కదా, ఏదైతే దేశంలో వీళ్ళు నివసిస్తున్నారో, డిప్లొమాట్గా పనిచేస్తున్నారో ఎటువంటి భయం లేకుండా వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ వాళ్ళు వర్క్ చేయగలగాలన్నమాట. సో దానికోసం ఇది. కానీ డిప్లొమాటిక్ బ్యాగ్ ఓపెన్ చేయకూడదు అనే దానికి రకరకాల కాన్ఫిడెన్షియల్ లెటర్స్ కానీ, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్స్ కానీ దానిలో క్యారీ చేస్తారు అఫీషియల్ పర్పసెస్లో. అంతేగాని దొంగగా బంగారం స్మగ్లింగ్ చేస్తారని కాదు. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఆర్టికల్ 27 ప్రకారం డిప్లొమాట్ బ్యాగ్ని చెక్ చేయకూడదు. ఆర్టికల్ 29 ఆఫ్ వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం ఒక డిప్లొమాట్ని అరెస్ట్ చేయడానికి కానీ, డీటైన్ చేయడానికి కానీ హోస్ట్ కంట్రీకి, ఏ కంట్రీలో అయితే వాళ్ళు ఉంటారో అక్కడ వాళ్ళకి ఎవరికీ అధికారం లేదనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే డిప్లొమాట్స్ యొక్క లిబర్టీని, డిగ్నిటీని కాపాడటానికి ఇదంతా చేస్తుంటారు. 12 సంవత్సరాల క్రితం భారతదేశానికి సంబంధించి ఇతర దేశాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే దేవయాని కోబ్రగేడ్ ఇన్సిడెంట్. ఈవిడ ఇండియన్ డిప్లొమాట్ అమెరికాలో. ఈవిడ అమెరికాలో డొమెస్టిక్ హెల్పర్ని అబ్యూజ్ చేస్తుందని చెప్పి ఎలిగేషన్స్ రావడంతో ఈవిడ్ని స్ట్రిప్ సర్చ్ చేశారని చెప్పి చాలా పెద్ద గొడవ అయింది. ఒక చిన్న విషయంలో, అంటే ఈవిడ విషయంలో ఇండియా అమెరికా రిలేషన్స్ మొత్తం ఒకసారి కుదిపేశాయన్నమాట, కదిలిపోయాయి. సో ఒక 12 సంవత్సరాల క్రితం దేవయాని కోబ్రగేడ్ ఇన్సిడెంట్ అనేది చాలా అన్పాపులర్ ఇన్సిడెంట్ అనమాట ఇండియా అండ్ అమెరికా మధ్య.